ఎవ్రీవన్, మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఈ రోజు సెషన్ లోపల మనము డిఎస్సి ఎస్జిటి టెట్ సిలబస్ 2026 గురించి అసలు ఏమేమి ఉంది, సిలబస్ లో ఏ లెసన్స్ అనేటివి ప్రాధాన్యతను సంతరించుకుంటాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఏపీ డిఎస్సి ఎస్జిటి టెట్ 2026 లో భాగంగా సిలబస్ ఏమేమి ఉన్నది, సో భౌతిక మరియు రసాయన శాస్త్రానికి సంబంధించి భౌతిక మరియు రసాయన శాస్త్రానికి సంబంధించి సిలబస్ ఎలా ఉన్నది అనేటువంటి ఒక కాన్సెప్ట్ ను నేను ఇక్కడ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీనిలో భాగంగా థర్డ్ పాయింట్ లో సిలబస్ లో ఏమి ఇచ్చాడంటే సహజ దృగ్విషయాలు మరియు వస్తువులు మరియు పదార్థాలు అని ఇవ్వడం జరిగింది. దానిలో 6వ తరగతిలో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న వస్తువులు, మన చుట్టూ ఎలాంటి వస్తువులు ఉంటాయి, అదేవిధంగా ఆ పదార్థాల యొక్క ధర్మాలు ఏమిటి, నెక్స్ట్ అదేవిధంగా పదార్థాల యొక్క వర్గీకరణ అనగా ఆ పదార్థాలను కొన్ని నీటిలో మునిగేవి, మరికొన్ని నీటిలో మునగనివి, అదేవిధంగా తమ గుండా కాంతిని ప్రసారం చెందించేవి, మరికొన్ని తమ గుండా కాంతిని ప్రసారం చెందించనివి. సో ఈ విధంగా మనం పదార్థాలను కొన్ని గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనకు 6వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంతవరకు మొత్తం కూడా ఇంతవరకు నేనేమంటున్నానంటే ఇదంతా కూడా మనకు 6వ తరగతిలో 6th క్లాస్, సో 6th క్లాస్ సిలబస్ అని అంటున్నాం. దాని తర్వాత ఇంకా ఏమేమి ఇవ్వడం జరిగిందంటే లోహాలు, అలోహాలు మరియు ఆ అలోహాల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి. సో లోహాలు, అదేవిధంగా ఇక్కడ చూస్తే లోహాలు మరియు అలోహాలు, ఆ అలోహాల యొక్క ధర్మాలు, అదేవిధంగా ఆ లోహాల యొక్క ఉపయోగాలు, అలోహాల యొక్క ఉపయోగాలు, ఇదంతా కూడా మనకు 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ లోహాల యొక్క చర్యాశీలత క్రమం అనేది ఒక పాయింట్ ఉంది. ఈ లోహాల యొక్క చర్యాశీలత, సో రియాక్టివిటీ సిరీస్ అనేది మనకు కొద్ది వరకు 8వ తరగతిలోను, అతి ప్రధానంగా 10వ తరగతి టెక్స్ట్ బుక్ లోను మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోహాల యొక్క చర్యాశీలత అనేటువంటి ఈ అంశాన్ని మనము 10వ తరగతిలో కూడా 10th క్లాస్ లో కూడా ఉండేది మనము డెఫినెట్ గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, సో లోహాలు, అలోహాల యొక్క ధర్మాలు మరియు వాటి యొక్క ఉపయోగాలు అంటే 8వ తరగతి టెక్స్ట్ బుక్ తో పాటు 10వ తరగతిలో కేవలం 10వ తరగతిలో లోహ సంగ్రహణ శాస్త్రం అనేటువంటి పేరుతో ఒక లెసన్ ఉంటుంది. ఆ లోహ సంగ్రహణ శాస్త్రంలో అన్ని అంశాలను కవర్ చేయాల్సినటువంటి పని లేదు. నేను కేవలం టెట్ సిలబస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మిత్రమా, ఓకేనా. సో ఆ 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో కేవలం లోహాల చర్యాశీలత అనేటువంటి ఆ ఒక్క అంశాన్ని మీరు చదువుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పదార్థాలను వేరు చేయు పద్ధతులు అని అంటున్నారు. సో ఈ పదార్థాలను వేరు చేయు పద్ధతులు అనేటువంటి ఈ అంశాన్ని మనం ప్రధానంగా ఎక్కడ చదువుకోవాలంటే 6వ తరగతి టెక్స్ట్ బుక్ లో 6వ తరగతి టెక్స్ట్ బుక్ లో పదార్థాలను వేరు చేయు పద్ధతులు అనగా చేతితో ఏరివేయడం, హ్యాండ్ పికింగ్, అదేవిధంగా తూర్పారబట్టడం, అదేవిధంగా తేర్చడము, వడపోయడము, జల్లించడము, ఇలాంటి కొన్ని భౌతిక పద్ధతులు అనేటివి ఉంటాయి. సో ఆ భౌతిక పద్ధతుల గురించి ఇక్కడ ప్రధానంగా మనం డిస్కస్ చేయాలి. దాని తర్వాత సాచురేటెడ్, అన్సాచురేటెడ్ సొల్యూషన్ అనగా సంతృప్త మరియు అసంతృప్త ద్రావణాలు. ఈ సంతృప్త మరియు అసంతృప్త ద్రావణాలు అనేటువంటి ఈ కాన్సెప్ట్ 9వ తరగతి టెక్స్ట్ బుక్ లో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పదార్థం శుద్ధమేనా అనేటువంటి పేరుతో ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ లో సంతృప్త మరియు అసంతృప్త ద్రావణాలు అనబడేటువంటి కాన్సెప్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో పదార్థం శుద్ధమేనా అనబడేటువంటి ఆ లెసన్ లో భాగంగా మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే మూలకాలు, సంయోగ పదార్థాలు, మిశ్రమాలు, సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు, ద్రావణాలు, సంతృప్త ద్రావణాలు, అసంతృప్త ద్రావణాలు, ఆ ద్రావణాల యొక్క ధర్మాలు, నెక్స్ట్ అదే విధంగా కొల్లాయిడ్లు అంటే ఏంటి, అదే విధంగా అవలంబనాలు. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా డిస్కస్ చేస్తాం. కానీ ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా అనగా 9వ తరగతిలో ఉన్నటువంటి పదార్థం శుద్ధమేనా అనేటువంటి లెసన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు.
ఆ 9వ తరగతిలో ఉన్నటువంటి పదార్థం శుద్ధమైన అనే లెసన్ లో కేవలం సంతృప్త మరియు అసంతృప్త ద్రావణాలు అనేటువంటి ఆ టాపిక్ ని కవర్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, సూచికలు, తటస్థీకరణ. సో ఇక్కడి నుంచి మొదలుకొని తటస్థీకరణ. సో ఇదంతా కూడా ఈ కాన్సెప్ట్ ను మీరు ప్రధానంగా టెట్ వరకే కాబట్టి 7వ తరగతిలో ఉన్నటువంటి 7th క్లాస్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ను కవర్ చేస్తే సరిపోతుంది. సో 7వ తరగతిలో ఉన్నటువంటి ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, సూచికలు న్యూట్రలైజేషన్ 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. దాన్ని చదివితే ఈ టెట్ వరకు మనకు కవర్ అవుతుంది. దీని తర్వాత నేను టెట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, డిఎస్సి గురించి కాదు. కానీ డిఎస్సిలో అయితే ఈ ఆమ్లాలు, క్షారాలు అనబడేటువంటి లెసన్ మనకు 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో కూడా కనిపిస్తుంది. కాబట్టి డిఎస్సిలో ఎక్కువగా 10వ తరగతి 9వ తరగతి పైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత భౌతిక మరియు రసాయన మార్పులు అనేటువంటి. సో భౌతిక మార్పులు అంటే ఏంటి, అదేవిధంగా రసాయన మార్పులు అంటే ఏంటి, ఆ రసాయన మార్పులలో భాగంగా ఇనుము తుప్పు పట్టడం, ఆ ఇనుమును తుప్పు పట్టకుండా చేసే ఒక పద్ధతి గాల్వనైజేషన్, అదేవిధంగా స్ఫటికీకరణ. సో గాల్వనైజేషన్, అదేవిధంగా స్ఫటికీకరణ, ఇవన్నీ కూడా మనకు ఏ లెసన్ లో కనిపిస్తాయి అంటే 7వ తరగతిలో ఉన్నటువంటి 7th క్లాస్ లో భాగంగా ఉన్నటువంటి 7వ తరగతిలో ఉన్నటువంటి భౌతిక మరియు రసాయన మార్పులు, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అనేటువంటి లెసన్ లో మనకు కనిపించడం జరుగుతుంది అని అంటున్నాం. ఇది ఇక్కడ నుంచి సుమారుగా ఎక్కువగా మనము 6వ తరగతి, ఆ తర్వాత 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, ముఖ్యంగా 8వ తరగతిలో చూస్తే లోహాలు, అలోహాలు, లోహాల యొక్క ధర్మాలు అనేది ఎక్కడా కూడా 6వ తరగతి 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు కనిపించవు. 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో కూడా కనిపించడం జరుగుతుంది. కానీ టెట్ కాబట్టి 10వ తరగతిని కవర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆ 10వ తరగతిలో ఈ లోహాల యొక్క చర్యాశీలత అనేటువంటి కాన్సెప్ట్ ను జాగ్రత్తగా చదివేటువంటి ప్రయత్నం చేయండి అని అంటున్నాం. దాని తర్వాత గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఫిజిక్స్ కి సంబంధించి దూరాల కొలత, దాని యొక్క గమనం. సో మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ మోషన్ అని అంటున్నాం. సో దూరాలను మనం ఏ విధంగా కొలుస్తాము, అదేవిధంగా ప్రామాణిక కొలత, అప్రామాణిక కొలతలు అంటే ఏంటి, సో ప్రామాణిక స్టాండర్డ్ మెజర్మెంట్స్ అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా చలనము మరియు నిశ్చల స్థితి. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి ఈ దూరాలు, కొలత, ప్రామాణిక కొలతలు, ఇదంతా కూడా మనకు అతి ప్రధానంగా ఏ లెసన్ లో కనిపిస్తుంది అంటే 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో చలనము అనేటువంటి పేరుతో ఒక లెసన్ ఉంటుంది. అక్కడ మనము డిస్కస్ చేస్తాం. అదే విధంగా సో దూరాలు, కొలతలు, ప్రామాణిక మరియు అప్రామాణిక కొలతలు, చలనాలు, నిశ్చల స్థితి, అదే విధంగా చలనము రకాలు, చలనము కాలము, దాని యొక్క సగటు వేగం అంటే ఏంటి, అదేవిధంగా సమవేగము మరియు అసమచలనము. సో దానితో పాటుగా కాలాన్ని మనం ఏ విధంగా గణిస్తాము, అదేవిధంగా కాల వ్యవధి అంటే ఏంటి, నెక్స్ట్ కాలము మరియు వేగం యొక్క ప్రమాణాలు, ఒడిని ఏ విధంగా లెక్కిస్తాము, అదేవిధంగా దూరము, కాలం యొక్క గ్రాఫ్. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా, సో ఇక్కడ ఉన్నటువంటి దూరాలు, కొలతలు అనేటువంటి ఈ లెసన్ అంతా కూడా మీరు 7వ తరగతిలో ఉన్నటువంటి చలనము, అదేవిధంగా 9వ తరగతిలో ఉన్నటువంటి గమనము, చలనము, వాటి యొక్క రకాలు, చలన స్థితి, ఇలాంటి ఆ లెసన్స్ ని మనం కవర్ చేయవలసి ఉంటుంది. సో 7వ తరగతి కవర్ చేయాలి, అదేవిధంగా 9వ తరగతి కూడా ఇక్కడ కవర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని అంటున్నాం. అక్కడ దూరము, అదేవిధంగా స్థానభ్రంశము, అదేవిధంగా వేగము, ఒడి, సగటు ఒడి, అదేవిధంగా కాలము, ఆ కాలాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణాలు ఏంటి, సమచలనం అంటే ఏంటి, అసమచలనం అంటే ఏంటి, అదేవిధంగా వస్తువు యొక్క చలనం ఏంటి, నిశ్చల స్థితి అంటే ఏంటి, అదేవిధంగా చలనం యొక్క రకాలు, సాధారణంగా చలనం యొక్క రకాలు, స్థానాంతర చలనం అంటే ఏంటి, భ్రమణ చలనం అంటే ఏంటి, అదేవిధంగా కంపన చలనము, దానిని డోలన చలనం అనేటువంటి పేరుతో మనం కూడా పిలుస్తూ ఉంటాం. అలాంటి చలనాల గురించి మనం ఇక్కడ ఈ లెసన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి లెసన్ ఏమిటి అంటే కాంతి, లైట్ అని అంటున్నాం. సో ఈ కాంతి, నీడలు మరియు ప్రతిబింబాలు. సో కాంతి, నీడలు మరియు ప్రతిబింబాలు, ఇంతవరకు మనం ఏ పాయింట్ ను డిస్కస్ చేయాలి. దీనితో పాటుగా పారదర్శక మరియు అపారదర్శక, అర్థ పారదర్శక వస్తువులు. సో ఇదంతా కూడా దీనితో పాటుగా పిన్ హోల్ కెమెరా. సో ఇంతవరకు సో కాంతి, నీడలు,
మరియు ప్రతిబింబాలు, పారదర్శక, అపారదర్శక, అర్థ పారదర్శక వస్తువులు, పిన్ హోల్ కెమెరా. ఇదంతా కూడా మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కొద్ది వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ దర్పణాలు మరియు ఆ దర్పణాల వలన కలిగేటువంటి పరావర్తనము, క్రమ పరావర్తనం, అదేవిధంగా క్రమరహిత పరావర్తనం, అదేవిధంగా బహుళ పరావర్తనం, బహుళ పరావర్తనం. సో బహుళ పరావర్తనం, అదేవిధంగా కెలిడోస్కోపు, పెరిస్కోపు, అదేవిధంగా దర్పణాల ద్వారా ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు, దర్పణాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబ లక్షణాలు. సో మొత్తానికి ఈ కాంతి అనబడేటువంటి ఈ లెసన్ చూస్తే ఇక్కడ గోళాకార దర్పణాలు మరియు ప్రతిబింబాలు, కటకాలు మరియు ప్రతిబింబాలు, సూర్యకాంతి విక్షేపణం, మానవుని కన్ను, కళ్ళ సంరక్షణ, బెయిలీ వ్యవస్థ, దృష్టి మరియు వికలాంగులు. ఇక్కడ చూసినట్లయితే వాడు ఏమంటున్నాడంటే సూర్యకాంతి వలన కలిగేటువంటి విక్షేపణం అని అంటున్నాడు. ఓకేనా. దాని తర్వాత మానవుని యొక్క కన్ను, ఆ కళ్ళను సంరక్షణ ఏ విధంగా సంరక్షించుకోవాలి, బ్రెయిలీ లిపి, అదేవిధంగా బ్రెయిలీ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది. సో ఓవరాల్ గా టెట్టు కాబట్టి ఈ కాంతి అనేటువంటి దీనిని 6వ తరగతిలో ఉన్నటువంటి 6th క్లాస్ లో ఉన్నటువంటి కాంతి, అదేవిధంగా 7వ తరగతి, నెక్స్ట్ అదేవిధంగా 8వ తరగతి, ఈ 3 తరగతుల్లో ఉన్నటువంటి కాంతి గురించి పూర్తిగా మీరు డిస్కస్ చేయాలి. అయితే ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే కటకాలు మరియు ప్రతిబింబాలు అని ఇచ్చాడు. ఈ కటకాలు మరియు ప్రతిబింబాల గురించి పూర్తి సమాచారం మనకు 10th క్లాస్ 10వ తరగతిలో కనిపిస్తుంటుంది. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి కొంత ప్రాథమిక సమాచారం 7వ తరగతిలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో టెట్ కాబట్టి మీరు 8th క్లాస్ వరకు క్లియర్ గా డిస్కస్ చేస్తే ఇక్కడ నుంచి ఏ ప్రశ్న వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు అని అంటున్నాం. దీని తర్వాత విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ అని అంటున్నాం. సో సాధారణ విద్యుత్ వలయాలు మరియు దాని యొక్క భాగాలు అంటే ఏంటి. సో విద్యుత్ వలయాలలో సాధారణంగా మనం స్విచ్, ఫ్యూజు, వెలుగుతున్నటువంటి విద్యుత్ బల్బు, సో ఇలాంటి అదేవిధంగా ఘటము, బ్యాటరీ, ఇలాంటి కొన్ని భాగాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఆ విద్యుత్ భాగాలు ఏమిటి, ఆ విద్యుత్ భాగాల యొక్క సంకేతాలు ఏమిటి 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ వాహకాలు అంటే ఏంటి, అధమ వాహకాలు అనగా విద్యుత్ బంధకాలు అంటే ఏంటి, అదేవిధంగా విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ప్రభావాలు 7th క్లాస్, అదేవిధంగా సిఎఫ్ఎల్ బల్బు, ఎల్ఈడి బల్బు, ఫ్యూజు మరియు ఎంసీబీ, విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు, విద్యుత్ అయస్కాంతం, విద్యుత్ గంట, విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ప్రభావాలు. సో విద్యుత్ ప్రవాహం యొక్క ఇక్కడ చూస్తే ఇంతవరకు కూడా ఇక్కడ నుంచి మొదలుకొని, సో మొదటి నుంచి మొదలుకొని, ఇక్కడ నుంచి మొదలుకొని, సో ఇంతవరకు కూడా, సో ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా 7th క్లాస్ 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సమాచారం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ప్రభావాలు 8th క్లాస్ టెక్స్ట్ బుక్. వాహక మరియు అవాహక ద్రవాలు, ఎలక్ట్రోప్లేటింగ్ ఇది మనకు మొత్తం అనగా ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ చూస్తే విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ప్రభావాలు, వాహక మరియు అవాహక ద్రవాలు, ఎలక్ట్రోప్లేటింగ్ అనేటువంటి ఈ లెసన్ సో మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ అయస్కాంతత్వము, మ్యాగ్నెట్స్ అని అంటాం. సో అయస్కాంతాల యొక్క ఆవిష్కరణ ఏ విధంగా జరిగింది, అయస్కాంత పదార్థాలు, అయస్కాంతేతర పదార్థాలు, అయస్కాంతాల యొక్క రకాలు, వాటి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, అయస్కాంత దిక్సూచి, అయస్కాంతాల నిల్వ. సో ఈ లెసన్ మనకు ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్, అయస్కాంతాలతో ఆటలు అనేటువంటి పేరుతో 6వ తరగతిలో ఉంటుంది. ఆ లెసన్ చదివితే మనకు సరిపోతుంది. ఓకేనా. సో అయస్కాంతత్వం అనేటువంటి ఈ లెసన్ ని మీరు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సమాచారాన్ని చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఉష్ణము అని అంటున్నాం. ఈ ఉష్ణోగ్రత, ఆ ఉష్ణోగ్రతను ఏ విధంగా కొలుస్తాం, ఉష్ణోగ్రత యొక్క యూనిట్లు, ఉష్ణోగ్రతకు సాధారణంగా 3 యూనిట్లు ఉంటాయి. డిగ్రీ సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్ అనేటువంటి 3 యూనిట్లు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ల యొక్క రకాలు, ఉష్ణ బదిలీ రకాలు అనగా
ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణము అని 3 రకాలుగా ఉష్ణం అనేది బదిలీ జరుగుతుంది. వాటి యొక్క రకాలేంటి అంటే ఈ ఉష్ణము అనబడేటువంటి ఈ లెసన్ ని మీరు 7వ తరగతి కవర్ చేస్తే సరిపోతుంది. ఇది 7వ తరగతి కవర్ చేయాలి. అదేవిధంగా అయస్కాంతాలతో సరదాలు ఇది 6వ తరగతిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ను, సో 6వ తరగతిలో ఉన్నటువంటి 6వ తరగతి 6th క్లాస్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ను కవర్ చేయాలి. నెక్స్ట్ విద్యుత్, ఈ విద్యుత్ అనేటువంటి ఈ అంశంలో మీరు 7వ తరగతి కవర్ చేయాలి. అదేవిధంగా 8వ తరగతి కూడా కవర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా? సో 7వ తరగతి, 8వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వీటిని కవర్ చేయాలి. అదేవిధంగా గతంలో ప్రీవియస్ ఒకసారి మనం చూసినట్లయితే సహజ దృగ్విషయాలు, సో ఇక్కడ మనం చూస్తే 6వ తరగతి డిస్కస్ చేయాలి. అదేవిధంగా 7వ తరగతి కూడా డిస్కస్ చేయాలి. అదేవిధంగా చర్యాశీలత యొక్క క్రమం అనేటువంటి దీనిలో కొద్ది వరకు 10వ తరగతి కూడా కవర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దాని తర్వాత కాంతిలో ఏమేమి చదవాలి అంటే 6, 7, 8. నెక్స్ట్ అదేవిధంగా దూరాలు, కొలతలు, ప్రామాణిక ఇదంతా కూడా మీరు మొదటగా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చదవండి. ఆ తర్వాత ఇంకాస్త సమయం ఉన్నట్లయితే 9th క్లాస్ లో ఉన్నటువంటి చలనం గురించి కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి అన్నట్టు. నెక్స్ట్ వన్ సో బలము, ఘర్షణ మరియు పీడనం. ఈ బలము, ఘర్షణ, పీడనం అనేటువంటి ఈ లెసన్ ని మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మొదటి 2 పాఠాలు అనగా బలము, పీడనం, దాని తర్వాత లెసనే ఘర్షణ అనేది ఉంటుంది. దాని గురించి చదివితే సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఇక్కడ చూడండి. సో బలము, నెట్టడం మరియు లాగడం, బలాలను మనం ఏ విధంగా అన్వేషిస్తాం. అదేవిధంగా నెట్ ఫోర్స్, ఫలిత బలము అంటే ఏంటి, వస్తువులపై బలం యొక్క ప్రభావం, అదేవిధంగా స్పర్శ బలాలు మరియు క్షేత్ర బలాలు. పీడనము, ద్రవాల వలన మరియు వాయువుల వలన కలిగేటువంటి పీడనం ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఘర్షణ, ఆ ఘర్షణను ప్రభావితం చేసేటువంటి అంశాలు. చాలా చిన్న లెసన్లు ఇవి అన్ని కూడా. జస్ట్ 1.5 గంటలో ఈ 2 లెసన్లను కూడా ఒకసారి క్లాస్ విని ఆ తర్వాత PDF తీసుకొని చదివినట్లయితే జస్ట్ 2 గంటల లోపల మీరు కవర్ చేయగలుగుతారు అని అంటున్నారు. సో ఇక్కడ మీరు 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి బలము మరియు పీడనము మరియు ఘర్షణ అనేటువంటి ఈ 2 లెసన్లని చదవాల్సినటువంటి అవసరం ఉన్నది అని అంటారు. నెక్స్ట్ దహనము మరియు ఇంధనాలు అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే తరగని మరియు తరిగే సహజ వనరులు. సో తరగని మరియు తరిగే సహజ వనరులు ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే నేల బొగ్గు, పెట్రోలియం అనే దానిలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంధనాలు వాటి యొక్క రకాలు. సో ఇంధనాలు వాటి యొక్క రకాలు అనేది మనం చూస్తే నేల బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఇక్కడ. అదేవిధంగా బొగ్గు మరియు బొగ్గు యొక్క ఉత్పత్తులు. నెక్స్ట్ పెట్రోలియం శుద్ధి, పెట్రో రసాయన ఉత్పత్తులు, పెట్రోలియం యొక్క వివిధ అనుఘటకాలు మరియు వాటి యొక్క ఉపయోగాలు, బొగ్గు, పెట్రోలియం ఏర్పడటం, సహజ వాయువు, శక్తి వనరుల దుర్వినియోగ పరిణామాలు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంతవరకు కూడా సో మొదటి నుండి మొదలుకొని ఇంతవరకు కూడా ఏమిటి అంటే జస్ట్ నేల బొగ్గు, పెట్రోలియం అనేటువంటి లెసన్. సో సిలబస్ ఎక్కువ పాయింట్లు ఇచ్చాడంతే. ఆ నేల బొగ్గు, పెట్రోలియం అనేది క్లాస్ విని చదివితే జస్ట్ 1 గంట 1 hour లో కంప్లీట్ అవుతుంది. అయితే క్లాస్ వినాలి, PDF దగ్గర ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే దహనం యొక్క రకాలు. సో జ్వాల, మంట అనేటువంటి పేరుతో మీకు 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 2 లెసన్లు మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మీకు కనిపించడం జరుగుతుంది. నేల బొగ్గు, పెట్రోలియం మరియు జ్వాల, మంట అనేటువంటి 2 లెసన్లు ఉంటాయి. సో దహనము, ఆ దహనం యొక్క రకాలు శీఘ్ర దహనము, స్వతసిద్ధ దహనము, అదేవిధంగా ప్రేలుడు అని 3 రకాలుగా ఉంటుంది. ఇగ్నిషన్ టెంపరేచర్, జ్వలన ఉష్ణోగ్రత, మండే పదార్థాలు, మండని పదార్థాలు, జ్వాల, అదేవిధంగా ఇంధనం యొక్క సమర్థత, ఇంధనాల దహనం వలన కలిగేటువంటి దుష్ప్రభావాలు, మంటలను ఏ విధంగా అదుపు చేస్తాము అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగిస్తామా, నీటిని ఉపయోగిస్తామా, ఇలాంటి అంశాలు. అదేవిధంగా మంట యొక్క ఆకృతి. నెక్స్ట్ మంటలోని వివిధ భాగాలు అంటే ఆ మంటలో ప్రధానంగా నలుపు ప్రాంతం అని, అదేవిధంగా పసుపు ప్రాంతం అని, అదేవిధంగా నీలి ప్రాంతం అని 3 భాగాలు ఉండటం జరుగుతుంది. ఆ భాగాలు, వాటి యొక్క రకాలు, అదేవిధంగా
ఇక్కడ అగ్గిపెట్టెల పరిశ్రమ ఈ కాన్సెప్ట్ ను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అని అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ తీవ్రతలు అంటే ఆ మంటలు 3 ఉష్ణ భాగాలు, అత్యధిక ఉష్ణ భాగం, అత్యల్ప ఉష్ణ భాగం, మధ్యస్థ ఉష్ణ భాగం అని 3 ప్రాంతాలు అనేటివి ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. ఓకేనా. దీని తర్వాత మొత్తానికి ఓవరాల్ గా ఇక్కడ దహనము ఇంధనాలు అనేటువంటి లెసన్ లో దహనము జ్వాలా మంట అనేటువంటి 8th క్లాస్ టెక్స్ట్ బుక్, అదేవిధంగా నేల బుక్ పెట్రోలియం అనేటువంటి లెసన్లను చదివితే సరిపోతుంది. దీని తర్వాత సౌండ్ ధ్వని అని ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈ ధ్వని అనబడేటువంటి ఈ లెసన్ మీకు 8th క్లాస్ అండ్ 9th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అండ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో సౌండ్ అనేటువంటి లెసన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ధ్వని యొక్క రూపము, ధ్వని ఉత్పత్తి, కొన్ని సంగీత వాయిద్యాలు, ధ్వని ప్రసారం అనగా ధ్వని వ్యాప్తి, మానవ చెవి వినికిడి వైకల్యం, ధ్వని మరియు సంగీతం, తరంగాలు రకాలు అనేటువంటి. అయితే ఈ తరంగాలు రకాలు అనేటువంటి కాన్సెప్ట్ మీకు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే 9వ తరగతి టెక్స్ట్ బుక్ లో కూడా కనిపిస్తుంది. సో అణుధైర్య తరంగాలు అంటే ఏంటి, మరియు తిరేక్ తరంగాలు అంటే ఏంటి, ఆ ధ్వని తరంగాల యొక్క లక్షణాలు. సో తరంగ ధైర్యము, పౌనపుణ్యము, ఆవర్తన కాలము, తరంగ వేగము, నెక్స్ట్ పిచ్ అంటే ఏంటి, బిగ్గరత అంటే ఏంటి, మరియు నాణ్యత, సంగీత ధ్వనులు, కఠోర ధ్వనులు, ధ్వని కాలుష్యం. సో దీనికి అనగా ఈ సౌండ్ అనేటువంటి లెసన్ లో ఏ విధంగా ప్రశ్న వచ్చినా మీరు ఆన్సర్ చేయాలి అంటే డెఫినెట్ గా ఈ 8వ తరగతి మరియు 9వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ధ్వని అనేటువంటి లెసన్ ని మీరు కూలంకషంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ కొన్ని సహజ దృగ్విషయాలు, సమ్ న్యాచురల్ ఫినామినా అయినట్టు. ఇక్కడ మెరుపులకు ఉన్నటువంటి కథ ఏంటి, అదేవిధంగా రుద్దడం ద్వారా ఆవేశాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి అనేటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ విద్యుత్ ఆవేశము, ఆవేశం యొక్క ధర్మాలు, అదేవిధంగా ఆవేశాల యొక్క రకాలేంటి, వాటి యొక్క పరస్పర చర్యలు, అదేవిధంగా ఆవేశాల బదిలీ అంటే 2 మేఘాల మధ్య ఆవేశాల బదిలీ, అదేవిధంగా మేఘానికి భూమికి మధ్య ఆవేశాల బదిలీ, అదేవిధంగా మెరుపులు, ఆ మెరుపులు ఏర్పడినప్పుడు ఎలాంటి భద్రతా చర్యలను మనం తీసుకుంటాం, అదేవిధంగా తటిద్వాకం లైటనింగ్ కండక్టర్, భూకంపాలు, అదేవిధంగా సునామీలు కారణాలు, వాటి యొక్క ప్రభావాలు సంభవించినప్పుడు మనం ఎలాంటి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాము అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ సిలబస్ అనేది ఉంది. సో ఇది మొత్తం కూడా కొన్ని సహజ దృగ్విషయాలు అనేటువంటి ఈ లెసన్ మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు 8th క్లాస్ వరకు చదివి ఆ తర్వాత కొంత కాన్సెప్ట్ ను మనం 9th క్లాస్ కూడా ప్రొలాంగ్ చేసుకున్నట్లయితే మీకు టెట్ లో ఏ విధంగా ప్రశ్న వచ్చినా ఆన్సర్ చెయ్యగలరు అని అంటున్నారు. ఓకేనా, క్లియర్. అయితే ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే నేనేమంటానంటే చూడండి, మొత్తం సాధ్యమైనంత వరకు 8th క్లాస్ వరకు నీట్ గా చదవండి. కొన్ని పాయింట్ల వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంతృప్త మరియు అసంతృప్త ద్రావణాలు ఉన్నది, ఇది 9th క్లాస్ లో డెఫినెట్ గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ చూస్తే ఈ దూరాలు కొలత, ఇది కూడా కొద్ది వరకు 9th క్లాస్ ను చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు 8th క్లాస్ లోపల, ఆ తర్వాత కొన్ని కాన్సెప్ట్లు అప్ టు 9th క్లాస్, కొంత కాన్సెప్ట్ 10th క్లాస్ లో కూడా చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని అంటారు. అయితే దీనికి సంబంధించి అంటే టెట్ సిలబస్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి. క్లియర్. థ్యాంక్ యూ.